బికనూరు ఎస్ఐ సాయి కుమార్ మహిళా కానిస్టేబుల్ ఎస్ఐ మిస్సింగ్ అంటూ వారితో పాటు మరో వ్యక్తి గల్లంతు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద ఎస్ఐ కారు చెప్పులు సెల్ ఫోన్లు మహిళా కానిస్టేబుల్ మరో వ్యక్తి డెడ్ బాడీ లభ్యం కామారెడ్డి జిల్లాలో కలకలం అంటూ కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వార్త ఇది. సో బికనూరు ఎస్ఐ కామారెడ్డి జిల్లా బికనూరులో పనిచేస్తున్నటువంటి ఎస్ఐ గతంలో బీవీపేటలో కూడా పనిచేసిండు. సో ఈ ఎస్ఐ ఇప్పుడు బీవీపేటలో పనిచేస్తున్నటువంటి ఒక కానిస్టేబుల్ మహిళా కానిస్టేబుల్ అట్లే నిఖిల్ అనే ఒక యువకుడు ఈ ముగ్గురు అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు దగ్గర నిన్న అర్ధరాత్రి చెరువులోకి దూకినట్టుగా అంటే ఇప్పటి వరకు ఇక్కడ ఏమనుంది ఇక్కడ మిస్సింగ్ అని ఉంది మా ఎస్ఐ మిస్సింగ్ అని ఉంది వాళ్ళిద్దరు డెడ్ బాడీలు దొరికినట్టుంది. యాక్చువల్ గా నిఖిల్ డెడ్ బాడీ కూడా దొరికింది మహిళా కానిస్టేబుల్ కూడా దొరికింది. ఇప్పుడు ఎస్ఐ డెడ్ బాడీ కూడా ఒక 10 నిమిషాల కింద దొరికింది. ఇప్పుడే ఇందాకనే వచ్చింది అప్డేట్ అది. సో సబ్ ఇన్స్పెక్టర్ కూడా సూసైడ్ చేసుకున్నాడు ముగ్గురు కలిసి. అసలు చాలా విచిత్రమైన పరిస్థితి అసలు ఎవరు కూడా ఊహించని పరిణామం ఇది. అనూహ్యంగా ఎట్లా చేసుకుంటారు అసలు ముగ్గురు కలిపి ఒకేసారి. మరి ఎవరికి ఎక్కడ ఏ సంబంధాలు లేవు మరి ఏమై ఉంటది అని చెప్పి అందరూ కూడా అనుమానపడతా ఉన్నారు. గతంలో ఒకే స్టేషన్ లో పనిచేసిండ్రు ఎస్ఐ అండ్ మహిళా కానిస్టేబుల్. ఈ నిఖిల్ అనే అబ్బాయి అక్కడి నుంచి అంటే ఆ పోలీస్ స్టేషన్ కి అప్పుడప్పుడు ఏదైనా రిపేర్లు ఉంటాయి కంప్యూటర్ రిపేర్లు ఉంటాయి ఇంకేమన్నా ఉంటే ఇంటర్నెట్ కి సంబంధించినటువంటి విషయాలు ఏదైనా ఉంటే ఆయన రిపేర్ చేయడానికి వెళ్ళేటోడంట ఆ అబ్బాయి. సో ఆ అబ్బాయికి అసలు ఈ కానిస్టేబుల్ కి ఈ ఎస్ఐకి అసలు ఏమున్నది లింక్ అసలు దేని ద్వారా ఈ పరిస్థితి వచ్చింది ముగ్గురు ఒకేసారి. ఎందుకంటే ఆ నిఖిల్ అనే అబ్బాయి కూడా ప్రైవేట్ ఉద్యోగి ఆయన కూడా ఒక ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తాడు. ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఒకరు సబ్ ఇన్స్పెక్టర్ ఒకరు కానిస్టేబుల్ అయ్యి ఉండి మంచి ఉద్యోగాలు ఉండి కుటుంబాన్ని పోషించే శక్తి ఉండి అన్ని రకాలుగా అన్ని ఉండి కూడా సమాజంలో కొంత పేరు కూడా ఉండి వీళ్ళు ఈ పరిస్థితి ఎందుకు తీసుకున్నారు అనేదే చాలా మందికి అంతు చిక్కట్లేదు. అనూహ్యంగా అంటే ఇలా ఏ మీడియా ఛానల్లో చూసినా కూడా ఇప్పుడు అదే వార్త కనిపిస్తా ఉంది. ఎస్ఐ సాయి కుమార్ లేడేమో తప్పించుకున్నాడేమో అక్కడ నుంచి వాళ్ళిద్దరిని ఏదైనా చేసి పారిపోయి ఉండొచ్చని అనుమానపడ్డారు ఎప్పటి వరకు ఒక గంట క్రితం వరకు. అయితే అక్కడ సాయి కుమార్ కి సంబంధించిన కారు అట్లే ఆయన చెప్పులు అండ్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తా ఉంది. సో ఏమైనా జరుగుండొచ్చు అని అనుకున్నారు కానీ ఒక 10 నిమిషాల కింద ఎస్ఐ సాయి కుమార్ది కూడా మృతదేహం లభించింది. సో అందులోంచి తీసిండ్రు ఒకే చెరువులా అంటే చెరువులో ఒకేసారి ముగ్గురు అసలు ఏ సంబంధం లేని వాళ్ళు ఎక్కడా వాళ్ళకి ఏమీ లింక్ లేదు కానీ ఏదో ఉంది వాళ్ళ మధ్యలో ఏదో జరిగి ఉంటది. అందుకోసమే ఇంత దారుణాన్ని కొడిగట్టారు. లేకపోతే అసలు ఒక మామూలుగా మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉంటాయో వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్ గా వీళ్ళంతా కూడా లైఫ్ లో వెల్ సెటిల్డ్ అనే చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా చేసుకున్నారంటే మరి అదేందో తెలియదు కానీ ఇక ఇలా రేపట్ల విచారణ చేస్తే తెలిసిపోతుంది దాని వెనకాల ఏమున్నది. ఒక్క అమ్మాయి మధ్యలో అసలు ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఒక ఎస్ఐకి మధ్యలో ఏముండుంటుంది అసలు అదంతా కూడా ఒక సినిమా మిస్టరీ లాగా ఉన్నది. మామూలుగా కాదు ఒక మిస్టరీ లాగా ఉన్నది. ఏమైందో కూడా అర్థం కాని పరిస్థితి. ఒకే స్టేషన్ లో పనిచేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ వేరు స్టేషన్లోనే ఉన్నారు. ఈయన బిక్కనూరులో ఉన్నాడేస్తే ఆమె బీవీపేటలో ఉంది. బట్ ఈ అబ్బాయి బీవీపేటకు సంబంధించిన అబ్బాయి మరి ఈ ముగ్గురు మధ్యలో ఏంటి అసలు ఎవరికి వాళ్ళకు పెళ్లిళ్ళు అయిపోయినాయి అయినప్పటికీ కూడా ఏం జరుగుంటది ఇలా మధ్యాహ్నం అని చెప్పి చాలా మంది అనుమాన పడతా ఉన్నారు. ఇది ఇప్పుడే వచ్చింది అప్డేట్. ఈ ఎస్ఐ సాయి కుమార్ అంటే ఇది రాత్రి ప్రింట్ అయ్యే పేపర్ కాబట్టి వాళ్ళకి తెలియదు. ఇప్పుడు తెలిసింది తను కూడా తన డెడ్ బాడీ కూడా దొరికింది అక్కడే ఆ చెరువులోనే.